సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన మరణించినట్టుగా వైద్యులు తెలిపారు. ప్రస్తుతం రాజీవ్ రతన్ తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నారు. కొద్ది నెలల క్రితమే ఆయనకు డీజీపీ ర్యాంక్ అధికారి ప్రమోషన్ వచ్చింది. రైట్, సీనియర్ ఐపీఎస్ రాజీవ్ రతన్ మృతిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి కిరణ్, చెప్పండి. పండుగ వేళ తెలంగాణ పోలీస్ శాఖలో విషాదం మిగిలింది. అయితే తెలంగాణ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా పనిచేస్తున్నటువంటి రాజీవ్ రతన్ ఐపీఎస్ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. తెల్లవారుజామున ఛాతీ నొప్పి రావడంతో అతన్ని వెంటనే హుటాహుటిన ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. కానీ అప్పటికే ఆయన ప్రాణాలు విడిచినట్టు డాక్టర్లు ధృవీకరించారు. అయితే ఆయన 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇటీవల కాలంలో ఆయన విజిలెన్స్ డీజీగా నియామకమయ్యారు. అయితే నియామకమైన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు పైన విచారణ జరిపారు. ఆయన ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగానే జ్యుడిషియల్ కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఆయన గతంలో పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీగా పనిచేశారు. అంతకుముందు స్టార్టింగ్ ఆయన పదవి అయితే అధికారం చేపట్టినప్పుడు అయితే ఎస్పీ కరీంనగర్ కావచ్చు, తర్వాత డీజీ ఫైర్ సర్వీసెస్, సో ఇట్లా అనేక విభాగాల్లో కూడా ఆయన కీలక సేవలు అందించారు. సో ప్రస్తుతం విజిలెన్స్ డీజీగా ఉన్నటువంటి ఈ సమయంలోనే ఆయన మృతి చెందడం మాత్రం ఐపీఎస్ లో అందరిలో కూడా విషాదం నెలకొందని చెప్పొచ్చు. ఆయన మృతదేహాన్ని కూడా ఆయన ఇల్లు ఏదైతే ఉందో జూబ్లీహిల్స్ నివాసానికి కూడా తీసుకొచ్చారు. మరి ఈ రోజు అంత్యక్రియలు కూడా జూబ్లీహిల్స్ లో జరగబోతున్నాయి. ఓకే సాయి కిరణ్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్.